మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులచే ఇజ్రాయేళ్ల మీద హెచ్చయిన గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిది. ఇజ్రాయేలీయులు విత్తనములు విత్తిన ప్రతి సందర్భములో కోతకు వచ్చేంత వరకు మౌనముగా ఉండి, కోత వచ్చిన తర్వాత అంటే కోత సిద్ధమైన తర్వాత మిద్యానీయులు విస్తారముగా సైన్యాన్ని సమకూర్చుకొని ఇజ్రాయేల్ మీదకి వచ్చి వారి పంట అంతని నాశనం చేసేవారు. వారి పంట అంతని తీసుకుని వెళ్ళిపోయేవారు. ఇలాగున ఇజ్రాయేలీయులు మిద్యానీయుల ద్వారా హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. యథావిధిగా దేవుడు వారిని విడిపించటానికి గిద్యోనును ఇక్కడ దర్శిస్తున్నాడు. ఈ గిద్యోను జీవితంలో నుంచి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాల్ని మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, గిద్యోనుని ఎందుకు దేవుడు పిలిచాడు, గిద్యోనుని దేవుడు ఎందుకు వాడుకున్నాడు. వాస్తవంగా గిద్యోను మనకు కనబడుతున్నప్పుడు భయస్థుడిగా, పిరికివాడిగా కనపడుతూ ఉన్నాడు. అంత మాత్రం కాక నా కుటుంబము, నా గోత్రము ఎన్నిక లేదని తానే ఒప్పుకుంటున్నాడు. మీరు 13వ వచనాన్ని చూడగలిగితే, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. నిజముగా మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ భయపడి దాగుకొని గిద్యోను మనకు కనబడుతున్న అతని అంతరంగంలో ఒక గొప్ప ప్యాషన్ ఉన్నది. అతని అంతరంగంలో దేవుని కార్యాలు గతంలో మా పితరుల జీవితంలో ఇలా చేశాడు అని మేము విన్నాం. ఆ గొప్ప కార్యాలు ఇప్పుడెందుకు మాకు కనబడట్లేదు, దేవుడు మాకు తోడుగా ఉంటే ఎందుకు మాకు ఈ స్థితి కలుగుతుంది అన్న ఒక ఆలోచన తన హృదయంలో ఉంది. దేవుని కార్యాలను తిరిగి చూడాలని, దేవుని సహాయము ఉంటే బాగుంటుందని ఆశ కలిగిన ఒకడు చాలు. ఎందుకంటే లేఖనం అంటుంది కదా, భూలోకం అంతటా ఆయన నేత్రాలు సంచరిస్తున్నాయి. ఆయన బలపరిచేదానికి, యథార్థవంతులను బలపరిచేదానికి. గతంలో కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు మోసే గురించి మనం చూసాం. అతను చేయగలుగుతాడా, చేయలేడా, సామర్థ్యం ఉందా, సామర్థ్యం లేదా, అదేది తెలియదు. దేవుని ప్రజలు దురవస్థలో ఉన్నారు. వారి దురవస్థను చూశాడు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో 11వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. తన ప్రజల యొక్క బాధను తను చూసేటువంటి ఒక పెద్దరికం మోషేలో మనం చూస్తున్నాం. ఒకవేళ పూర్తిగా నెగిటివ్ రోల్ అనిపించినప్పటికీ కూడా అపోస్తుల కార్యములో 9వ అధ్యాయంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకు, హత్య చేయుటకు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర తాకీదులు తీసుకొని మరి యెరూషలేములో ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను దమస్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను బంధించి యెరూషలేముకు తీసుకురావాలని అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. పూర్తిగా సంఘానికి వ్యతిరేకంగా సంఘాన్ని హింసిస్తున్నవాడు. నేనేమంటున్నానంటే అతని దైవాసక్తితో ఇది చేశాడట. నిజమైన దేవుడు మెస్సియా కాదు అని తాను నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం ఆ దైవాసక్తితో దీన్ని చేశాడు. దాని వెనక ఒక బలమైనటువంటి కారణం ఉంది. అందుకే దేవుడు దర్శించాడు. భూమి మీద తాను కలుగజేసినటువంటి మనుషులందరూ పాపములో చెడిపోయినప్పుడు తాను చేసినటువంటి సృష్టి యావత్తును బట్టి తాను పశ్చాత్తపడి సమస్తాన్ని జల ప్రళయం ద్వారా తుడిచిపెట్టాలని ఆలోచించినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయం 8-9 వచనాల్లో నోవహు కనపడతాడు. దేవుడు నోవహును దర్శించాడు. అతడు నీతిమంతుడు, అతడు కృప పొందినవాడు. అతన్ని వాడుకొని అతని తర్వాత అతని ద్వారా తిరిగి ఒక జనరేషన్ని దేవుడు కలుగజేశాడు. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల మధ్యలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, దర్శిస్తూనే ఉన్నాడు, ప్రజల్ని లేవనెత్తుతూనే ఉన్నాడు. యెరూషలేము పాడైపోయి కాల్చబడి పడద్రోయబడింది అని విన్నప్పుడు నెహెమ్యా గొప్పవాడా, నెహెమ్యా సంపద గలవాడా, మిలిటరీ గలవాడా,
ఒక సాధారణమైన ఉద్యోగి, అతని అంతరంగం మండలేదా? అతడు ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థించలేదా? దేవుడు అతన్ని ఒక బలమైన పాత్రగా వాడుకోలేదా? నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి ప్రభు కొరకు ఏదో ఒకటి నేను చేయాలన్న తపనే నీకు దైవ దర్శనాన్ని కలుగజేస్తుంది. అయితే దేవుని దూత గిద్యోనుతో మాట్లాడుతూ పరాక్రమశాలి అయిన బరాఢ్యుడా అని పిలుస్తూ ఆ దురవస్థ నుంచి ప్రజలను విడిపించడానికి గిద్యోనును ఒక నాయకునిగా నిలబెడుతున్నప్పుడు ఈ ఆలోచన, ఈ మాటలు వింటున్నప్పుడు రెండవ అనుభవం గిద్యోని జీవితంలో 17వ వచనం మీరు చూడండి. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. తనతో మాట్లాడుతున్నది దేవుడేనని, తనను ఈ పని కొరకు పిలుస్తున్నది దేవుడేనని ఒక రుజువు చేసుకోవడానికి దేవుడు నివారించలేదు, గద్దించలేదు. తప్పకుండా గిద్యోన్ని బలపరిచాడు. ఈ ప్రదేశం అంతా కూడా మంచుతో నింపబడి తాను ఉంచినటువంటి ఆ గొర్రెబొచ్చు పొడిగా ఉండాలని అడిగినప్పుడు అలాగ జరిగింది. రెండవది, దానికి రివర్స్గా ఈ గొర్రెబొచ్చు మాత్రం తడవాలి, దీని మీద మంచు పడాలి, ఇక ప్రదేశం అంతా కూడా పొడిగా ఉండాలి. అది కూడా దేవుడు చేశాడు. తన ప్రజల పనిలో ఓ నాయకులుగా ముందుకు సాగడానికి ఆయన భూమి ఆకాశమును, అంటే అందులో ఏ గొప్ప సూచన అడిగినా ఆయన చేస్తాడు. మీరు గమనించండి, ఇక్కడ గిద్యోను అడుగుతున్నాడు సూచన. మోషేను దేవుడే పిలిచినప్పుడు మోషే అడగకపోయినను దేవుడే మోషే జీవితంలో సూచనలు కనపరిచాడు. 4వ అధ్యాయంలో నేను వెళ్ళలేను, ఫరో దగ్గరికి నేను మాట్లాడలేను అంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ చెయ్యి చాపి నీ చేతిలో ఉన్న కర్రను పడవేయమంటే అది పాముగా మార్చబడింది. దాని తోకను పట్టుకుంటే అది కర్రగా మార్చబడింది. చెయ్యి రొమ్మున ఉంచుకుంటే అది కుష్టు వ్యాధి గలదిగా తెల్లదిగా మారిపోయింది. తిరిగి దాన్ని బయటికి తీస్తే అది యథావిధిగా స్వస్థత పొందింది. ఈ 2 అద్భుతములను బట్టి మోసే విశ్వాసం కాస్త వృద్ధి పొందింది. యేసుక్రీస్తు ప్రభు కూడా కనాను విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతే నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. కేవలం విందు వారి యొక్క మర్యాదను కాపాడేందుకు మాత్రమే కాదు, లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడింది, ఈ మొదటి అద్భుతం చేసి తన శిష్యుల విశ్వాసాన్ని ఆయన వృద్ధి పొందింపజేశాడు అని. నేను కూడా పరిచర్యకు వస్తున్నప్పుడు లేదా ఆ ప్రారంభపు దినాల్లో దేవుడే పిలుస్తున్నాడా లేదా అని అనేక సూచనలు దేవుని దగ్గర అడిగాను. ఆయన మాట్లాడుతూ వచ్చాడు, దర్శిస్తూ వచ్చాడు, ఒక సమ్మతిని నెమ్మదిని కలగజేశాడు. రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడి అతడు ప్రార్థించి తిరిగి స్వస్థత పొందుతాడని ఒక వాగ్దానం పొందినప్పుడు ఇది జరుగుతుందని అనే దానికి సూచన ఏంటి అని అడుగుతున్నాడు. దేవుడు నో చెప్పాడా? ఆ సూచన చూపించాడు అతనికి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచినడలా అవునా? గడియారం పలకం మీద ముందుకు నడుస్తున్నటువంటి ఆ నీడ 10 మెట్లు వెనుకకు నడిచే ఒక సూచన. ఎందుకంటే అనుభవాలు లేకుండా ప్రజలకు బోధించలేము, ప్రజల్ని ఆ దిశగా నడిపించలేము. అందుకే కీర్తనకారుడు అంటాడు 34వ అధ్యాయంలో 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మొదట నీ జీవితంలో ఆ గొప్పతనం, ఆ దేవుని గొప్పతనం నీవు రుచి చూచి ఎరగాలి. ఆ తర్వాత నువ్వు ప్రజల్ని నడిపించగలవు, ప్రజలకు బోధించగలవు. దేవుని యొద్ద నుండి రిసీవింగ్ లేకపోతే ప్రజల కొరకు రిలీజింగ్ చేయలేవు. ఇక గిద్యోని యొక్క మూడవ అనుభవం ఏంటంటే ఈ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 21వ వచనం, అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను సిద్ధపరిచినటువంటి ఆహారం అనండి లేదా బలి అర్పణ అనండి, దేవుని దూత ఒక అద్భుతం చేసి చేతితో నిప్పు అంటించకుండా దాన్ని దహించి వేసి దూత అదృశ్యమైపోయాడు. ఇది దేవుడు గిద్యోనును అంగీకరించుటకు సాదృశ్యంగా ఉన్నది. ఏలియా చేసినటువంటి ప్రార్థన కూడా ఆకాశం నుంచి అగ్నిని దింపినటువంటి అనుభవం మనకు జ్ఞాపకం వస్తుంది కదా. ఏదైనా ప్రభు కొరకు చేయాలన్నప్పుడు మొదట మనము యాక్సెప్టబుల్గా ఉండాలి, దేవునికి అంగీకారం కావాలి. అందుకే పేతురు భక్తులు అంటున్నాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నాడు. మొదటగా దేవునికి అంగీకరించబడండి. ఆయన కార్యముల పట్ల గిద్యోని వలె అంతరంగంలో
ఓ బలమైనటువంటి ఆశను కలిగి ఉండండి. ఖచ్చితంగా ఏదైనా సూచన అడగండి, దేవుడు మీకు చూపిస్తాడు. దేవుడు తన పనిలో మిమ్మల్ని కూడా ఒక పనిముట్టుగా వాడుకోవాలని ఆశిస్తున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.